సైబర్ నేరస్తులు రోజు రోజుకు పెచ్చు మీరిపోతున్నారు. 10,000 రూపాయలు ఇవ్వండి 10,000 ఇస్తామంటూ లేదా ఆర్టీఐ చలాన్ యాప్ పేరుతో రకరకాల దోపిడీకి పాల్పడుతూ తమ నేర ముఠాను విస్తరించుకుంటూ ఉన్నారు. ఈ గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం సైబర్ సిఐ జాగ్రత్త గారు. అసలు ఏం చెప్తారు? ఈ 1,000 రూపాయలు ఇవ్వండి 10,000 ఇస్తాం, 2,000 అండి 25,000 ఇస్తామంటూ కూడా రకరకాల ప్రకటనలతో మోసపూరితంగా కూడా ప్రజల దగ్గర అమౌంట్ లాక్కుంటున్నారు. ఇట్లాంటి వారి పట్ల ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తారు? ఈ సైబర్ క్రిమినల్స్ నాట్ ఓన్లీ అనంతపూర్ అండి, ఆంధ్రప్రదేశ్ వరల్డ్ వైడ్ మొత్తం. అంటే వీళ్ళకి పెట్టుబడి ఏంటంటే కనుక మన అమాయకత్వం, మన అత్యాశ రెండే అండి. ఈ రెండితోనే మనకు పెట్టుబడి. వాళ్ళకు ఈ అమాయకత్వం ఏదైనప్పటికీ కూడా, ఇప్పుడు మీరు అన్నట్లు ఆర్టీఐ చలానా ఏదైనా కూడా లింక్ క్లిక్ చేయకపోతే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒక్కసారి మనం లింక్ క్లిక్ చేసామనుకోండి, మన మొబైల్ ఆటోమేటిక్గా హ్యాక్ అయిపోతుంది. ఇది ఏంటి? తెలియనితనం. లింక్ క్లిక్ చేస్తే ఇంత జరుగుతుందని తెలియనితనము. తర్వాత ఇన్వెస్ట్మెంట్, అత్యాశ. అంటే ఇప్పుడు 1,000 రూపాయలు పెడితేనే 10,000 వస్తాయనేది అంటే మోసం. ప్రాచీన కాలం నుంచి మోసం అనేది ఉంది, అది రూపంతా మారుతూ ఉంటుంది. దాని ఫలితంగా 1,000 రూపాయలకి 10,000 వస్తాయనే మాయమాటలు దయచేసి ఎవరే కానీ నమ్మకండి. మా ఫేమస్ జ్యువెలర్ చెప్పినట్లు డబ్బులు ఎవరికి ఊరికే రావు. దయచేసి ఇట్లా అత్యాశకు పడేసి రెండండి, ఎటువంటి లింకులు క్లిక్ చేయకండి. ఈ అత్యాశపడి ఈ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఏదైనా హర్ష ట్రస్ట్ పేరుతో, ఎందుకంటే ప్రజల్లో కొంచెం పాపులర్ యూట్యూబ్లో హర్ష సాయి ట్రస్ట్ పేరుతో వీళ్ళంతా కూడా ఇట్లా మోసాలకు పాల్పడుతూ 1,000 రూపాయలు ఇస్తే 2 నిమిషాల్లో మీకు 10,000 ఇస్తాం, 2,000 ఇస్తే 2 నిమిషాల్లో 25,000 ఇస్తామంటూ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు నాట్ ఓన్లీ హర్ష సాయి ట్రస్ట్ అండి, చాలా ఫేమస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనమే చూసినాం. ఇప్పుడు మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చూస్తే ఇప్పుడు మన హానరబుల్ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ కానీ వాళ్ళ పేరుతో కూడా, నిర్మలా సీతారామన్ వాళ్ళ పేరుతో కూడా చాలా యాడ్స్ వస్తుంటాయి. ఇటువంటివన్నీ మనం అంటే అదే చెప్పాను కదా, మనం అత్యాశ పడకూడదు. మనం ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని అది సురక్షితమైన పెట్టుబడి అని తెలిస్తేనే, దానికి ఆర్బీఐ కానీ లేదా ఏదైనా రికగ్నైజ్ ఉందని తెలిస్తేనే మనము అందులోకి ఇన్వెస్ట్ చేయాలండి. కొంతమంది స్క్రీన్ షాట్ కూడా చూపిస్తారు, పేమెంట్ అయ్యింది అనేసి. అవన్నీ ఫేక్ అంటారు ఇవి కూడా? ఈ స్క్రీన్ షాట్ అనేది మా దృష్టికి రాలేదండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏంటంటే కనుక ఫస్ట్గా ఫిషింగ్ అమౌంట్ అనేది వేస్తారు. ఫస్ట్ మీరు ఒక 1,000 రూపాయలు వేయండి, దానికి 1,000 రూపాయలు మేము వేస్తాం అనేసి ఆ 1,000 అయితే మనకైతే వేస్తారు. అక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం అది 1,000 రూపాయలు మనకు వచ్చినాయి కదా అనే నమ్మకంతో మనకు వాళ్ళు వర్చువల్గా అయితే చూపిస్తుంటారు మన అకౌంట్లో. ఇప్పుడు 10,000 వేస్తే 10,000, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు చూపిస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవాలనుకున్నారో అప్పుడు రాదు. ఇట్లాంటి వాటిలో ఎటువంటి అవేర్నెస్ కలిగి ఉండాలి ప్రజలకి? మీ సైబర్ నుంచి ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సైబర్ సురక్ష మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో సైబర్ సురక్ష అనేది ప్రోగ్రాం జరిగింది. ఇప్పటికీ కంటిన్యూగా నడుస్తుంది. వివిధ మాధ్యమాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు మనం ప్రజలను అయితే అవేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన మోదీజీ PM గారు కూడా కాలర్టూన్లో చెప్పడం జరుగుతుంది. ఇట్లా వివిధ రూపాల్లో అయితే సైబర్ నేరాలు అయితే జరుగుతూనే ఉందండి. ఏదైనా కూడా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలండి. ఇది మీరు ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న సైబర్ నేరాలన్నీ కూడా అత్యాశ మరియు ప్రజల అత్యాశతోనూ మరి లేదా తెలియనితనంతో క్లిక్ చేయడం, లేదా లింక్ క్లిక్ చేయడం, లేదంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అత్యాశతోనే ఈ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ లింకులు కానీ మీ దృష్టికి వస్తే మాకు వెంటనే 1930 కానీ సైబర్ సెల్లో ఫిర్యాదు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.